అరే బావా బావా అరే బాబా ఎందుకు డల్గా ఉన్నావు? మీ నాన్న కొట్టాడా? అలా ఏం జరగలేదులే. ఏమైంది చెప్పరా? కష్టపడి స్క్రిప్ట్ రాసి రికార్డ్ చేసి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే వ్యూస్ రాకపోతే బాధగా ఉంటారా బావా? ఓహో అలాగా, నేను అడుగుతానండి. సరే అడుగు. చూసారు కదా ఫ్రెండ్స్, మనడు ఎంత బాధపడుతున్నాడు. వాడి బాధను పోగొట్టాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు ఏసి నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అరే బాబా, నా ఫోన్ కొత్త నెంబర్ తీసుకున్నారా బాబా? అరే చక్రే, నందగాడికి ప్రాంక్ కాల్ చేయరా నీ కొత్త నెంబర్తో? అరే బాబా, ఎందుకు పడితే అలా ఆడుకుంటారు? అరే గిరిగా, ఈ మధ్య నీకు మంచితనం బాగా పెరిగిపోతుందిరా. అంత మంచితనం పనికి రాదు. ఏం కాదులే గిరిగా. బనానా నుంచి కాల్ వస్తుంది. హలో చెప్పండి. హలో నందగాడు నన్ను మాట్లాడేది? నేనా అండి, మీరెవరు? మేము లోనప్ నుంచి కాల్ చేస్తున్నానండి. అలాగా, మీకు 10,000 రూపాయల లోన్ శాంక్షన్ అయిందండి. అప్లై చేయడానికి మీ ఆధార్ కార్డ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్ ఫోటో, ఫస్ట్ పేజ్, అలాగే పాన్ కార్డ్ ఫోటో పెట్టండి. నాకు లోన్కి అప్లై చేసేస్తాను. ఏమండి, నా దగ్గర ఆధార్ కార్డు తప్ప బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు లేదండి. అలాగా, మీకు చిన్న ట్రిక్ చెప్తానండి. ఆధార్ కార్డు మీద పెట్టి మీ ఇంట్లో పెద్దలు ఎవరైనా పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పెట్టండి నాకు ఫోటో. సరేనండి. ఏమంటే తేడా ఏం జరగదుగా? ఏది జరిగి నేను మేనేజ్ చేసుకుంటానండి. త్వరగా పెట్టండి. సరేనండి, పంపిస్తాను మీకు. సరేనండి. సరే పంపించేసా. సరే బ్యాంక్ అకౌంట్ కూడా పంపించేసా. ఫోన్ చేసి చెప్తాను. హలో, ఫోటోలు పంపించానండి. వచ్చినాయండి. వచ్చినాయా? సరేనండి. 2 రోజులు మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయండి. సరేనండి. అలాగే. సరేనండి. అరే బాబా, నందగా నా పాత నెంబర్కి ఫోన్ చేస్తున్నాడు రా. ఉండండి, ఏం మాట్లాడతాడు చూద్దాం. అరే బాబా చెప్పరా. అరే బాబా, ఇవన్నీ మరి పార్టీ చేసుకుందారా బాబా? సరే రా, పార్టీ చేసుకుందారా, కానీ ఇంటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అది నేను చూసుకుంటా రా బాబా. సరే రా, సరే చేసుకుందాంలే. సాయంత్రం బాగా చిల్ అయిపోదాం. అలాగే రా, ఉంటారా బాబా? అరే ఎందుకు నందగాడు ఏమంటున్నాడు రా? అరే బాబా, పార్టీ చేసుకుందాం అంటున్నాడు నందగాడు. సరే చేసుకుందాం పార్టీ. సరే, ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాను. నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఎలా? అక్కడ నాన్ ప్యాంట్ జేబులో డబ్బులు ఉంటాయి. నాన్ ప్యాంట్ జేబులో నుంచి డబ్బులు తీసేద్దాం. లోన్ వచ్చాక ఆయన డబ్బులు ఆయన జేబులో పెట్టేద్దాం. ఆయన జేబులో డబ్బులు లేవు, ఇప్పుడు ఎలా? ఇక్కడ సీక్రెట్ జేబు ఉంది, ఇక్కడ చెక్ చేద్దాం. దీంట్లో డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులతో ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి లోన్ వచ్చాక జేబులో డబ్బులు ఈ జేబులో పెట్టేద్దాం.
అరే బావా నీకు డబ్బులు ఎక్కడ ఇరా? పార్టీ ఇస్తానన్నా ఫోన్ చేసి. అరే బావా మా నాన్న ఫ్యాంటీ జేబుల నుంచి కొట్టేస్తారా బావా? అరే మీ నాన్న నేను పిచ్చగొట్ట ఆడతాడా అలాంటి పనులు అని చేస్తే? ఏం కాదురా బాబా, నాకు 10,000 రూపాయలు లోన్ శాంక్షన్ అయింది. 2 రోజులు అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. విత్డ్రాల్ చేసి మా నాన్న స్టార్ట్ జేబులో పెట్టేస్తా. ఓహో అలాగా, సరేరా బాబా. సరే భద్రా బాబా వెళ్దాం. ఏ బాబు ఏం కావాలి మీకు? అంకుల్ నాకు నా ఫ్రెండ్స్కి 4 బీర్లు ఇవ్వండి అంకుల్. ఈ వయసులో మీకెందుకు బాబు బీరు? అదంతా మీకెందుకు అంకుల్, మీ డబ్బులు మీకు ఇస్తాంగా. ఇస్తే ఇవ్వండి లేదంటే మానేయండి, కానీ సలహా మాత్రం ఇవ్వద్దు. సరే తీసుకోండి, మీరు రాకపోతే నాకెందుకు, మంచిగా చెప్పాను. ఇదిగో తీసుకో, ఇవ్వు. ఇదిగో నవ్వు కాడ తీసుకో. ఎంత అయింది? 600 అయింది. ఇదిగో తీసుకో. ఇంకెప్పుడు ఎవరికి సలహాలు ఇవ్వు మాకు, ఎవరైతే అడిగినా ఇవ్వు. నువ్వు చేస్తుంది తప్పు, ఎదురుకి సలహాలు వేస్తున్నావు నువ్వు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. సరే వెళ్ళు. అరే బాబా ఎందుకు సిట్టింగ్ ఎక్కడ వద్దాంరా? అరే బాబా మన వీధిలో పాడైపోయిన ఇల్లు ఉంది కదా, అందులో వద్దాం సిట్టింగ్, ఎవరికి తెలియదు. సరేరా బాబా, ఇప్పుడు డబ్బులు బాగా అవసరం. మన ఫ్యామిలీ జేబులో 600 ఉన్నాయిగా, తీసుకుందాం. ఈ ఫ్యాన్ జేబులో 600 పెట్టా కనపట్లేదు. ఏమే ఈ ఫ్యాన్ జేబులో 600 పెట్టి నువ్వేమైనా చూసావా? ఏమన్నా నేను చూడలేదు. నందగడేటి బయటికి వెళ్ళాడండి. వాడే డబ్బులు తీసుకుంటాడు. ఇంటికి రండి వాడి పని చెప్తా. ముందు వాడిని కనుక్కోండి, వాడిని అడిగి ఆ తర్వాత వాడు దెబ్బ చేస్తే కొట్టండి మీరు. అరే బాబా చేసిరా బాబా, ఇంకా స్టార్ట్ చేద్దాం. అరే బాబా నీ క్వశ్చన్ చెప్పాలరా బాబా. అరే చెప్పరా బాబా. నేను నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారా బాబా. నువ్వు ఇంత మంచిగా నాకు తెలియదురా బాబా, అడగకుండా పార్టీ ఇచ్చావు. థ్యాంక్స్ రా బాబా పార్టీ ఇచ్చినందుకు. సారీ రా బాబా నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు. థ్యాంక్స్ రా బాబా నీ అభిమానానికి. అరే బాబా అరే బాబా నేను కూడా నీకు ఒక నిజం చెప్పాలరా బాబా. ఏంట్రా నిజం? పొద్దున కాల్ చేసింది నేనారా బాబా. అరే నేనేమో నాకు తెలియదే నాతో జోకులు వేస్తావు ఏంట్రా? అరే బాబా నేను కొత్త నెంబర్ తీసుకున్నారా బాబా, ఆ నెంబర్ నుంచి నీకు ఫోన్ చేస్తారా బాబా. ఏంటో నువ్వు చెప్పింది నిజమా? అరే నేను ఇంటికి వెళ్తే మా నాన్న పెచ్చగొట్టు కొడతాడు రా. అరే ఇంత పని చేస్తావురా బాబు. సారీ రా బాబా ఏమనుకోకే. అరే నా ఫ్యాన్ జేబులో డబ్బులు తీసావా? అబ్బే నేను తీరేది నాన్న. ఏంట్రా బీర్ వాసన వస్తుంది, బీర్ తాగావా? అంటే నా ఫ్యాన్ జేబులో డబ్బులు తీసి నువ్వు బీర్ తాగావా అన్నమాట. నాన్న నేనే బీర్ తాగలేదు నాన్న. నా జేబులో డబ్బులు కట్టేసి ప్లీజ్ నన్ను వదిలేయడానికి చెప్పాలా? చేయండి నాన్న వదిలేను. నాకే అబద్ధం చెప్తావా? చేయండి నాన్న వదిలేను. బీర్ తాగలేదని చెప్తావా? ప్లీజ్ నన్ను వదిలేయడానికి చెప్పాలా? చేయండి నాన్న వదిలేను. ఇంకెప్పుడు చేయండి వదిలేనా ప్లీజ్ నా కొట్టబోతున్నాను.